సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, తల్లి, ఈ రోజుతో నీ దురదృష్ట కాలం అనేది ముగిసింది తల్లి. రేపు ఉదయమే అదృష్టం అనేది నీ తలుపు తట్టబోతుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి. అంతేకాకుండా ఇది నీకు చాలా మంచి సమయం, మంచి గడియలు. నువ్వు ఏ పని చేసినా కూడా ఒక విజయాన్ని నువ్వు చూడబోతున్నావు అని ఒక మంచి సందేశం అండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా అండి బాబా పంపించే ప్రతి వీడియోకి కూడా ఒక కారణం అనేది ఉంటుందండి. ఇప్పుడు ఎవరమైతే కనుక ఈ విషయానికి అంటే నాకు ఎప్పుడు కూడా మనందరము అనుకుంటూ ఉంటాం, ఏదో ఒక దురదృష్టం మనకి ఇలాగా పట్టి పీడిస్తుంది, మనకి అదృష్టం అనేదే లేదురా. ఏదైనా సరే ఒక చిన్న పని చేయాలన్నా కూడా హార్డ్ వర్క్తో పాటు మనకి లక్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలండి. అలాంటి అదృష్టం కలిసి రావాలి అని అన్నా కూడా దానికి కూడా సమయం, సందర్భం అనేది ఉంటుంది. ఎప్పుడైతే కనుక మన కర్మఫలాలన్నీ కూడా తగ్గుతూ ఉన్నప్పుడు మన సమస్యలు తీరుతాయని అనుకుంటూ ఉంటామో, అలాగే మన కర్మఫలాలు తగ్గినప్పుడు మనకి అదృష్టం కూడా కలిసి వస్తుందండి. ఒక చిన్న పని చేసినా కూడా మనకి పెద్ద రిజల్ట్ అనేది మనం చూడగలుగుతాం. అలాంటిది ఈరోజు బాబా మనకు తెలియజేస్తున్నారు. ఎవరైతే కనుక ఈ సమస్యతో ఆలోచించి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి దురదృష్ట గడేలు అనేవి ముగియబోతున్నాయి తల్లి ఈ రోజుతో అని. అంటే మన కర్మఫలాలు ఈ రోజుతో తీరడం వల్ల మనకి రేపు తెల్లవారి నుంచే ఒక అదృష్టం అనేది నీ తలుపు అనేది తట్టబోతుంది. నువ్వు ఏమాత్రము కూడా నిర్లక్ష్యం చేయకు, ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోకు అని చెబుతున్నారండి. ఇది అక్షరాల నిజం అన్నమాట. మనకి దురదృష్టమో అదృష్టమో అనేది మనకి తెలియదండి. మనకి చేసే పనిలో మనం వెళుతూ ఉంటాం. ఆ పని అనేది జరగకపోయేసరికి అయ్యో బ్యాడ్ లక్ రా, అంటే దురదృష్టం ఈరోజు మనకి బ్యాడ్ లక్ ఇలా జరిగి ఉండకూడదు అని అనుకుంటూ ఉంటామండి. అలాంటి సమస్య అనేది మనకి మళ్ళీ రాకూడదు అని అంటే కనుక నిజంగా ఒక మంచి విషయాలు కూడా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. బాబా చెప్పినట్టుగా శ్రద్ధ, సబూరి అనేది ఎంత ముఖ్యమో అలాగే దాన ధర్మాలండి. ఒట్టి అన్నదానం లాంటివి కాకుండా అన్నదానం అనేది చాలా శ్రేయస్కరం అండి. వాటితో పాటు చిన్న దాన ధర్మాలు, రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు ఏదన్నా ఒక కష్టం వచ్చిన వాళ్ళు ఎవరన్నా వచ్చి చేయి చాచి మన దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, అలాగా చిన్న దాన ధర్మాలు చేయటం వల్ల అంటే వాళ్ళకి కొంతమంది వాళ్ళని చిరాకించుకుంటూ తిడుతూ ఉంటారండి. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు వెంటనే రిజల్ట్ ఏం తెలియదండి. అలా తిట్టడం వల్ల, వాళ్ళని చూసి నవ్వుకోవడం వల్ల, వాళ్ళని ఎగతాళి చేయటం వల్ల మనకి అప్పుడు మనం చేసిన తప్పేంటనేది మనకు తెలియదు. అది కూడా ఒక రకమైన తప్పేనండి. మనకి పాపం అన్నమాట. అది తప్పు అనే కంటే పాపం అని కూడా చెప్పవచ్చు. అలాంటివన్నీ కూడా ఒక లిస్ట్ లాగా పుణ్యం, మనం చేసే పుణ్యం అంతా కూడా ఒక లిస్టే వేసి ఎలా అయితే కనుక బాబా మనని పరిశీలిస్తారో అలాగే పాపాలు కూడా ఒక లిస్టుగా తయారవుతూ ఉంటాయండి. అందువల్ల చేసే ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ప్రపంచము, భగవంతుడు కూడా. అందువల్ల ఆలోచించి ప్రతి పని చేయగలిగితే నిజంగా మనకి ఇంకెన్నాళ్ళు బాధపడాల్సిన కర్మఫలాలన్నీ కూడా చేసే చిన్న పనుల వల్ల తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, మంచి పనుల వల్ల. అలాగేనండి ఒక భక్తురాలికి నిజంగా అండి తనకి ఎప్పుడు కూడా చాలా కోపంగా ఎవరినన్నా సరే ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడుతూ ఉండేది కాదండి. బాబా నేర్పించిన మాటల వల్ల తను అందరితోటి ప్రేమగా మాట్లాడాలని, చాలా ఆప్యాయంగా ఉండాలి అన్న ఒక విషయాన్ని తెలుసుకొని కొంచెంగా తన కోపాన్ని తగ్గించుకొని చాలా వరకు కూడా ఎవరైనా సరే అందరూ మనలాంటి వాళ్ళే అన్న ఒక ఆలోచనకి రావాలండి. ఇప్పుడు కూడా మనం ఎక్కువ తక్కువ అనే భేదాభిప్రాయాలు లేకుండా తను అందరితోటి కూడా చక్కగా ప్రేమగా నడుచుకోవడం అనేది జరిగిందండి. అప్పుడు తన లైఫ్లో కూడా కొన్ని మార్పులండి, మనం చేసే ప్రవర్తనలో మార్పులను బట్టి మన జీవితంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అదృష్టమో దురదృష్టమో ఎక్కడుంటుందండి, మన దగ్గరే ఉంటుంది, మన చేసే పనులు బట్టే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అవి మార్చుకోగలిగితే మనం దురదృష్టం అనేది వెంటనే తొలగిపోయి అదృష్టం అనేది మన తలుపు ఈరోజే తట్టడానికి అవకాశం ఉంటుందండి. అలాగా తన కోపాలని, తన చిరాకుల్ని, మనుషులతో ప్రేమగా మాట్లాడడాన్ని ఇవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళ అమ్మా నాన్న చెబుతున్నప్పుడు తనకి ఎక్కువగా అనిపించలేదండి. తనకి నేరుగా
కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా, మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాం, ఎవరింట్లో అన్న చూస్తూ ఉంటాం. అలాంటి విషయాలు తనని ఒక విషయం అనేది కదిలించిందండి. తన ఫ్రెండ్స్ ఇంట్లో వెళ్ళినప్పుడు తను అంత కాలేజీకి వెళ్ళొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని చూసుకోవడం అంత ఓర్పుతో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనల్ని వెంటనే మారుస్తూ ఉంటాయి. అలా తను మారిపోవడం అనేది జరిగిందండి. ఇంకా అప్పటి నుంచి కూడా తను ఒక మంచి కాలేజీలో చదవాలన్న ఆలోచన అనేది తనకు ఉందండి. ఆ కాలేజీలోనే సీటు దొరకాలని తను చాలా వరకు కూడా ప్రయత్నిస్తూ ఉంది. తన కళ అనేది నిజంగా తన తలుపు తట్టడం అనేది జరిగిందండి. అందువల్ల మనం పెద్దవాళ్ళు చెప్పితే అస్సలు వినిపించుకోమండి. మనకేమనిపిస్తుంది, బాబా ద్వారా భగవంతుడు చెప్తున్నారు కదా, వినాలన్న ఆలోచన అనేది అందరికీ వస్తుంది. అలాగా ఎవరో ఒకళ్ళ రూపంలో మనం స్పందిస్తూ ఉంటాం. అలా స్పందించిన మరుక్షణమే మనకి అదృష్టం అనేది కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తుందండి. అందువల్ల ఇప్పటి వరకు కూడా ఏదైనా సరే మనం తెలుసో తెలియకో చేసిన తప్పులకి ఒక్కసారైనా సరే మనం వాళ్ళు ఎదురుగుండా లేకపోయినా వాళ్ళ గురించి మనం అయ్యో తప్పు చేశామే క్షమించండి అని చెప్పి మనం మనసులో మనం తపన పడినా కూడా కొంతవరకు ఆ పాపం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందండి. అదే బాబా మనకి తెలియజేస్తున్నారు. ఇలాంటి మార్పులు ఒక్కసారి మనలో కనిపిస్తే చాలు, నిజంగా అదృష్టం. మీరు ఏదైతే అదృష్టం అంటే ఏంటండి, మన కళ అనేది నెరవేరితే కనుక మనకి అదృష్టం మన తలుపు తట్టినట్టే. అలాగా ఒకసారి ప్రయత్నించి చూడండి, బాబా చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇంకేది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, సాయిరామ్.